ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో దీపావళి పండుగ ఎప్పుడు వచ్చింది, అది అక్టోబర్ 20న లేక 21న ఎప్పుడు అని, తేదీ తిథి వారం నక్షత్రం ఏమిటో, అలాగే లక్ష్మీ పూజ ఏ సమయంలో చేసుకోవాలో, అలాగే ధనత్రయోదశి నరక చతుర్దశి ఎప్పుడో, లక్ష్మీ కుబేర పూజ ఎప్పుడు చేసుకోవాలో, నిష్టకాల పూజా సమయాలేమిటో, దీపావళి విశిష్టత ఏమిటో అన్న విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా బాణసంచా కాల్చి దీపావళి వేడుకలను జరుపుకుంటాం. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులు తీసుకొచ్చే గొప్ప పండుగ దీపావళి. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని 5 రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విధియ భగనీహస్త భోజనంతో ముగుస్తాయి. ఈ 5 రోజుల్లో 3వ రోజు జరుపుకునేదే దీపావళి, అంటే దీపాల వరుస అని అర్థం. 5 రోజులుగా జరుపుకునే ఈ దీపావళి పండుగలో మొదటి రోజు ధనత్రయోదశిగా జరుపుకుంటాము. ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధనత్రయోదశిగా జరుపుతాము. త్రయోదశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు చూద్దాం. ఆశ్వయుజ బహుళ త్రయోదశి తిథి అక్టోబర్ 18 శనివారం పగలు 1:08 ప్రారంభమై అక్టోబర్ 19 ఆదివారం పగలు 1:38 వరకు ఉందండి. సాధారణంగా మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కానీ ధనత్రయోదశి రోజు విశిష్టంగా చేసే లక్ష్మీ కుబేర పూజ అనేది మనం సాయంత్రం వేళల్లో చేస్తాం. కాబట్టి సాయంత్రం వేళల్లో త్రయోదశి తిథి అనేది అక్టోబర్ 18న ఉన్నది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో ధనత్రయోదశిని అక్టోబర్ 18 శనివారం రోజు జరుపుకొనున్నాము. ఈరోజు లక్ష్మీ కుబేర పూజ చేసినట్లయితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వాసం. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించినప్పుడు ధనత్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున తనను పూజించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని, ఏ వస్తువు ఇంటికి తెచ్చినా అది అమృతభాండం అవుతుందని నమ్మకం. అది బంగారం వెండి వస్తువు కావాల్సిన అవసరం ఏమీ లేదు. ఈరోజు చేసుకోవాల్సిన లక్ష్మీ కుబేర పూజా సమయాలు అక్టోబర్ 18 శనివారం సాయంత్రం 5:40 నుండి 8:10 లోపుగా పూజ ప్రారంభించుకుంటే మంచిదండి. ఇది వీలు కాని వారు, మనకు త్రయోదశి తిథి అనేది అక్టోబర్ 19 ఆదివారం కూడా ఉంది. కాబట్టి అక్టోబర్ 19 ఆదివారం ఉదయం 6:30 నుండి 9:10 లోపుగా పూజ అనేది ప్రారంభించుకుంటే మంచిదండి. దీపావళి సంబరాల్లో 2వ రోజు నరక చతుర్దశిగా జరుపుకుంటాము. శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుని సంహరించిన రోజును నరక చతుర్దశిగా జరుపుకుంటాము. ఆశ్వయుజ బహుళ చతుర్దశి తిథి అనేది అక్టోబర్ 19 ఆదివారం పగలు 1:39 ప్రారంభమై అక్టోబర్ 20 సోమవారం పగలు 2:38 ముగుస్తుందండి. హిందూ పంచాంగం ప్రకారం చతుర్దశి తిథి అనేది అక్టోబర్ 20వ తేదీ తెల్లవారుజామున ఉన్నది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో నరక చతుర్దశి పండుగను అక్టోబర్ 20 సోమవారం రోజు జరుపుకొనున్నాము. 3వ రోజు ఆశ్వయుజ అమావాస్య రోజు దీపావళి పండుగగా జరుపుకుంటాము. చతుర్దశి రోజు నరకాసురుడు మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకుంటారు. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపాలు వెలిగించి పూజలు నిర్వహిస్తారు. ప్రదోష సమయంలో లక్ష్మీదేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈరోజు చేస్తే ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయని నమ్మకం. ఈ 2025 సంవత్సరంలో ఆశ్వయుజ బహుళ అమావాస్య తిథి అనేది అక్టోబర్ 20 సోమవారం పగలు 2:39 నుండి అక్టోబర్ 21 మంగళవారం పగలు 4:27 వరకు ఉందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కానీ ఇక్కడ అమావాస్య తిథి అక్టోబర్ 21 పగలు మాత్రమే ఉందండి. మనం లక్ష్మీ పూజ అనేది సాయంత్రం వేళల్లో చేస్తాం. కాబట్టి అమావాస్య తిథి సాయంత్రం వేళల్లో అక్టోబర్ 20 సోమవారం రోజు ఉంది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో దీపావళి పండుగను అక్టోబర్ 20 సోమవారం రోజు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
దీపావళి రోజు విశేషంగా జరుపుకునేటువంటి లక్ష్మీ పూజ ముహూర్తం అనేది అక్టోబర్ 20 సోమవారం సాయంత్రం 7:08 నుండి 8:18 లోపుగా పూజ అనేది ప్రారంభించుకుంటే మంచిదండి. ప్రదోషకాలంలో చేసే పూజ అనేది అత్యంత విశిష్టమైనదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ ప్రదోషకాల పూజా సమయం అనేది సాయంత్రం 5:46 నుండి 8:18 వరకు ఉందండి. దీపావళి అమావాస్య అర్ధరాత్రి రోజు చేసే పూజ వల్ల సంపదలు ఎల్లకాలం నిలిచి ఉంటాయని, సంపద వృద్ధి చెందుతుందని, అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఒక నమ్మకం. అందుకే అర్ధరాత్రి వేళల్లో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. దీన్నే నిష్టకాల పూజా సమయం అంటారండి. ఈ నిష్టకాల పూజా సమయం అనేది అక్టోబర్ 20 సోమవారం అర్ధరాత్రి 11:28 నుండి 12:15 వరకు ఉందండి. ఈ సమయంలో పూజ చేసుకుంటే చాలా మంచిది. దీపావళి మరుసటి రోజైన కార్తీక శుద్ధ పాడ్యంని బలిపాడ్యంగా జరుపుకుంటారు. చతుర్దశి రోజు విష్ణుమూర్తి వామనుడి రూపంలో పాతాళానికి అణచేసిన బలిచక్రవర్తి మళ్లీ భూమి మీదకి తిరిగి వచ్చిన రోజు ఇదేనని చెప్తారు. బలికి పూజలు చేస్తారు. బలిపాడ్యమి మరుసటి రోజు కార్తీక శుద్ధ విధియ రోజు భగనీహస్త భోజనంగా జరుపుకుంటారు. ఈ రోజును యమద్వితీయ బాయిదూజుగా జరుపుకుంటారు. కొందరు తన సోదరి చేతి భోజనం తింటే మృత్యుభయాలు తొలగిపోతాయని నమ్మకం. పురాణాల ప్రకారం దీపావళి పండగ వేదవ్యాసుడు రచించిన వరాహ పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుని సంహరించిన మరుసటి రోజున దీపావళి పండుగ జరుపుకోవాలని తెలుస్తుంది. లోకానికి నరకుని పీడ విరగడైనందుకు అందరూ సంతోషంగా జరుపుకునే పండగే ఈ దీపావళి. మరొక కథనం ప్రకారం వాల్మీకి రామాయణం ప్రకారం 14 సంవత్సరాలు అరణ్యవాసం తర్వాత లంకలో రావణుని సంహరించి రాముడు సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని తెలుపుతుంది. ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు జరుపుకునే దీపావళి నాటి తెల్లవారుజామున నువ్వుల నూనెలో సమస్త నది, తటాక, సముద్ర జలాల్లో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుందంట. అందుకే ఈరోజు తెల్లవారుజామునే లేచి నువ్వుల నూనెతో తలంటుకొని తలారా స్నానం చేయాలి. ఇంటి గుమ్మాన్ని మామిడాకులతో పూలమాలలతో అలంకరించి ఆ తర్వాత నూతన వస్త్రాలు ధరించి కులదైవాన్ని పూజించి పిండి వంటలతో భోజనం చేయాలి. ఈరోజు సాయంత్రం వేళల్లో చేసే ధనలక్ష్మి పూజ ధనధాన్యాలు అష్టైశ్వర్యాలు చేకూరేలా చేస్తుందని, ఈరోజు చేసే లక్ష్మీ పూజలో కొత్త బంగారు వెండి ఆభరణాలు పెడితే శుభప్రదమని నమ్మకం. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.